Yummy. Local Kitchen. హాయ్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈరోజు లోకల్ కిచెన్లో 2 నార్త్ ఇండియన్ డిషెస్ని నేను చేయబోతున్నాను. అవి ఏంటంటే మొదటిది పాలక్ పనీరు, రెండోది చోలే. మరి మొదటిది పాలక్ పనీర్ ఎలా తయారు చేస్తారో నేను చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పాలకూర, పన్నీరు, ఉల్లిపాయలు, టమాటో ప్యూరీ, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పొడి, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు. ముందుగా పాలకూరని కడిగిన తర్వాత తరుక్కోవాలి. జనరల్గా లేడీస్ ఏం చేస్తుంటారంటే తరిగిన తర్వాత కడిగితే కనుక అందులో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి. సో ఈ విషయాన్ని మటుకు డెఫినెట్గా మీరు దృష్టిలో ఉంచుకోండి. ఇప్పుడు పాలకూరని తయారు చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ముందుగా నేను ఏం చేస్తానంటే ఈ కుక్కర్లో కడిగిన తర్వాత తరిగిన పాలకూరని ఇందులో వేస్తున్నాను. వేసిన తర్వాత ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. అంటే పాలకూర బాయిల్ అయ్యేప్పుడే మనం ఉప్పు వేస్తాం. తగినంత ఉప్పు వేసి కొద్దిగా ఇందులో నీళ్లు పోసి, నీళ్ళు ఎందుకు పోస్తామంటే లేదంటే కనుక కుక్కర్లో కింద మాడిపోతుంది. పాలకూర బాయిల్ అయ్యేలోగా మనం ఇందులో మసాలా తయారు చేసుకుందాము. ఒక కడాయి పెట్టి గ్యాస్ వెలిగించి ఇందులో ముందు ఆయిల్ వేసుకోవాలి. ఈ పాలకూర బాయిల్ అవ్వడానికి ఒక్క విజిల్ చాలండి. ఎందుకంటే పాలకూర చాలా త్వరగా బాయిల్ అయిపోతుంది. ఎన్నో ఎక్కువసేపు ఉడికిస్తే కూడా ఏమవుతుందంటే అందులో విటమిన్స్ పోతాయి. అందుకని ఒక్క విజిల్ రాగానే మనం ఆర్పేసుకుందాం. నూనె వేడెక్కింది. ముందుగా ఇందులో కొద్దిగా జీలకర్ర, ఇందులో జీలకర్ర వేసాం కదండి. జీలకర్ర వేగంగానే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటో ప్యూరీ వేసుకుంటాము. కుక్కర్ పాలకూర ఉడుకుంటుంది. ఒక విజిల్ వచ్చింది కాబట్టి నేను కుక్కర్ని ఆఫ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు ఎర్రగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇవి సరిగ్గా ఉల్లిపాయలు జింజర్ గార్లిక్ పేస్ట్ సరిగ్గా వేగకపోతే కనుక అందులో ఉండే పచ్చిదనంతో దాని స్మెల్ ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని ఈ మసాలా అనేది మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీ వేస్తున్నాను. ఏం చేస్తున్నారు? టమాటా మొత్తం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఉడికిన తర్వాత అయినా వేసుకోవచ్చు మనం మసాలాలు, లేదంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. 1.5 స్పూన్ ధనియా పొడి, పసుపు, కారం, ఇవన్నీ వేసి బాగా కలపాలి దీన్ని. ఇప్పుడు ఈ మసాలా అయ్యేలోగా కుక్కర్ తీసి పాలకూర చూద్దాం. పాలకూర ఉడికింది. అంటే దీన్ని నేను ముందుగానే చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. కొంతమంది పాలక్ పన్నీర్ ఏంటంటే రెస్టారెంట్స్లో చాలా మెత్తగా చేస్తారు. అంటే అలా కావాలంటే మనం దీన్ని మిక్సీలో తిప్పుకోవాలి కొద్దిగా. దీన్ని చాలా సన్నగా తరిగాం కాబట్టి ఇది ఆల్రెడీ మ్యాష్ అయిపోయింది. గరం మసాలా చివరికి వేద్దామండి. ఎందుకంటే గరం మసాలా ముందే వేస్తే దానికి ఘాట్ అది ఎక్కువ అవుతుంది, త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో వేసి కొంచెం సేపు ఫ్రై చేస్తాం. పన్నీర్ ఇందులో వేసాం కదండి, ఒక్క నిమిషం ఇది వేగాలి. ఈ పన్నీర్ వేగేలోగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ బ్రేక్.